ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈ నెల 8న చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి కేసునేని చిన్ని వివరణ. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం. అలాగే కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. అంశాలపై మరింత సమాచారం అందించేందుకు చిత్తూరు నుంచి రవివర్మ, అమరావతి నుంచి శ్రీహరి, హైదరాబాద్ నుంచి కుమార్, అలాగే విజయవాడ నుంచి రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఇష్యూ చూద్దాము. చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 8న ముసలి మడుగులోని కుంకి ఎలిఫెంట్ క్యాంపును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎలిఫెంట్ క్యాంపును కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. పవన్ రాక ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, పవన్ కళ్యాణ్ రాకతో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి సమీక్షలు జరుగుతున్నాయి? శ్రీదేవి, ఈ నెల 7, 8 తారీఖుల్లో జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ 7, 8 తారీఖుల్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో అటవీ పరిసర ప్రాంతాలకు అనుకున్నటువంటి గ్రామాల్లో ఏనుగుల యొక్క అడవి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. వాటి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేలా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. దీంట్లో భాగంగానే కుంకి ఏనుగులు తెప్పించారు. కుంకి ఏనుగులు తెప్పించి పలంనేరు కాడ ముసలిమడుగు ఎలిఫెంట్ జోన్లో ప్రత్యేక శిక్షణ అయితే పొందుతూ ఉంది. ఆ శిక్షణ నేపథ్యంలోనే శిక్షణ పూర్తి కూడా అయింది. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన పలంనేరు, అలాగే 7వ తేదీన పీలర్ సెగ్మెంట్లో, ఫారెస్ట్ సెగ్మెంట్లో ఏఐ టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఏనుగుల సంచారాన్ని ఐడెంటిఫై చేస్తూ వాటిని నియంత్రించేందుకు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జోన్ను కూడా, పీలేరు జోన్లో కూడా, ఫారెస్ట్ జోన్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఈ రెండు ప్రాంతాలను పర్యటించి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తూ ఉంది, ఏనుగుల దాడి నుంచి ఏ విధంగా ఉపశమనం కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టింది ఏంటి అనేది నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అలాగే ప్రజలతో మమేకమవుతారు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అంటే ఫారెస్ట్ ఈ అడవి ఏనుగుల ద్వారా ఎదురయ్యే సమస్యలను నేరుగా ప్రజలతో అడిగి తెలుసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఈతి బాధలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఫారెస్ట్ జోన్లో నివాసం ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి సమస్యలు, అడవి ఫారెస్ట్ అధికారులతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతుంది ఏంటి అనేది వాటి సమస్యలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని వారితో మమేకమవుతారు. అనంతరం అలాగే పలంనేరులో సైతం అటవీ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల తరబడి ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారంతో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుంకి ఏనుగులు వచ్చినప్పటి నుంచి వాటి ద్వారా ఎలాంటి తర్ఫీదు ఇవ్వనున్నారు, అలా ఇచ్చారు. అలాగే వాటిని ప్రజలతో ఎలా మమేకం చేశారు, అలాగే భవిష్యత్తులో కుంకి ఏనుగుల ద్వారా ఏ విధంగా అటవీ ఏనుగులను తరిమేందుకు, నియంత్రించేందుకు వీలుంటుంది అనే వాటి మీద పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. అధికారులతో అక్కడ మమేకమవుతారు. అలాగే అదే కాకుండా ప్రధానంగా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, విలువైన ఎర్రచందనం ఉంది. వాటి అక్రమ రవాణా నియంత్రణకు అధికారులు సైతం ఏ విధంగా కట్టడి చేస్తున్నారు, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏంటి అనే వాటి మీద కూడా జిల్లా స్థాయిలో మొత్తం పూర్తిగా అధికారులతో సమీక్షిస్తారు. అలాగే కాకుండా ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది, అటవీ పరిసర ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని ఏ విధంగా కల్పిస్తుంది, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతా ఉంది అనే అన్నింటినీ క్షుణ్ణంగా అవగతం చేసుకుని ప్రజలతో అక్కడ పీలేరులో ప్రజలతో మమేకమవుతారు. అలాగే పలంనేరులో అధికారులతో సమావేశం అవుతారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని 2 రోజుల పర్యటనల మీద అధికారులు సమాలోచన చేస్తున్నారు. అలాగే కాసేపటి క్రితమే పలంనేరులోని ఎలిఫెంట్ జోన్ పరిధిలో శిక్షణ పొందుతున్నటువంటి ముసలిమడుగు ప్రాంతానికి జిల్లా కలెక్టర్ పర్యటించి అక్కడ అధికారులతో సమావేశం జరిపారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఏర్పాటు చేయాలి, ఎవరెవరు అధికారులు పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి, ఏ అంశాల మీద మాట్లాడాలి అనే వాటి మీద క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీదేవి. రైట్ రవివర్మ.